అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పూర్వపు యాదగిరిగుట్ట అర్చకులు, రిటైర్డ్ ఆంధ్ర ఉపన్యాసకులు డాక్టర్ సందుకుల కృష్ణమాచార్యుల వారు. గురుగారితో మాట్లాడి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. జయము. గురుగారు, మనకి ఈ నెల 30వ తారీఖున నరసింహస్వామి జయంతి అయితే వస్తుంది కదా. అసలు నరసింహస్వామి అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఆ ఉగ్ర రూపం. చాలా భయంకరంగా ఆయన సంహరించిన ఆ ఉగ్ర రూపమే అందరికీ గుర్తొస్తుంది. కానీ నరసింహస్వాముల వారికి ఇంకేమైనా రూపాలు ఉన్నాయా? పుష్కళంగా ఉన్నాయి. అసలు వాస్తవానికి దశ అవతారాలు అని భాగవతంలో 21 అవతారం, ఇలా ఎన్నెన్నో అన్ని. అసలు మొత్తం సృష్టి అంతా భగవంతుని అవతారమే, అదంతా వేరు. కానీ నరసింహస్వామికి 32 ఉన్నాయి అని శాస్త్రజ్ఞులు చెబుతూ ఉంటారు. అవి ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క దైవంగా భావిస్తారు. దాంట్లో శ్లోకం ప్రార్థన, మంత్రం బయటకు చెప్పకూడదు, శ్లోకంగా ప్రార్థనగా ఉగ్రం, వీరం, మహావిష్ణుం, జ్వలంతం, సర్వతోముఖం, నృసింహం, భీషణం, భద్రం, మృత్యోర్మృత్యుం మృత్యుమృత్యున్ నమామ్యహం. ఈ శ్లోకం ప్రార్థించుకుంటే చాలు. మనకు కావాలి అనుకున్నప్పుడు సింహాద్రి అప్పన్న, ఆపన్నులను రక్షించే అప్పన్న, సింహాద్రి అప్పన్న, ఆ ఆలయాన్ని చుట్టూ ఉన్నాయి ప్రదక్షిణం చేసే ఈ విగ్రహాలు కనపడతాయి. కాకుంటే శాస్త్రం పురాణాలలో చెప్పబడింది, కృతేతో నారసింహ, త్రేతాయాం రఘునందన, ద్వాపరే శ్రీకృష్ణస్తు, కలౌ వెంకటనాయక. ఈ 4 అర్థమైంది. 4 యుగాలు. కృతేతో నారసింహ, కృతయుగంలో నరసింహ అవతారం. త్రేతాయాం రఘునందన, శ్రీరాముడు రఘునందనుడు, మన కళ్యాణమైంది. త్రేతాయాం రఘునందన. ద్వాపరే శ్రీకృష్ణస్తు, ద్వాపర యుగంలో దుష్ట సంహారం కోసం శ్రీకృష్ణుడు. ద్వాపరే శ్రీ కలౌ వెంకటనాయక. ఇప్పుడు కలియుగంలో మనకు 7 కొండల రాయడు, ఏ పూట కాపూట భోగించు కప్పురపు తంపుల రాయడు ఆయన మనకిప్పుడు అని 4 యుగాలకు. కానీ కృతయుగంలో నరసింహాలు ఎన్నో ఉన్నాయి. నరసింహావతారం అనేది ప్రహ్లాదుడి కొరకు వచ్చింది అనుకుంటారు. అది కూడా దుష్ట సంహారమే. ప్రహ్లాదుడిని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఎప్పుడు ప్రహ్లాదుడు నాకునొచ్చి రక్షించు అని అనలే. ఇది గమనించాలి అందరూ. పిల్లలకు 5 ఏళ్ల పిల్లవాడు ప్రహ్లాదుడు. పోతన్న బాగా వ్రాస్తాడు భాగవతంలో. బాలుడు ప్రభావిశాలుడు, హరిపాద పయోరుహ చింతన క్రియాలోలుడు. ఎప్పుడు ఆయన పాదాలను స్మరిస్తూ ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రమే. తండ్రి వ్యతిరేకం. తండ్రి వ్యతిరేకమైతే ఈ దేవుణ్ణి వద్దని. తండ్రి కూడా అన్నీ తెలిసినవాడు, మామూలు వాడు కాదు, హిరణ్యకశిపుడు. కానీ వద్దని. హిరణ్యకశిపుడు మంచివాడని ఎట్లా చెప్తాం? ఎక్కడైనా ఉందా అంటే ఉంది. ఎక్కడుంది అంటే తమ్ముడు హిరణ్యకశిపుడికి తమ్ముడు నాడు హిరణ్యాక్షుడు. భూమిని ఇది చేసినప్పుడు వరాహావతారంలో వచ్చి అతన్ని హిరణ్యకశిపుడిని చంపాడు. తల్లి ఏడుస్తుంది, బంధువులందరూ కూర్చొని అక్కడ చెప్తాడు. మంచివాడని మనం ఎట్లా చెప్తామంటే కొన్ని దృష్టాంతాలను బట్టి చెప్తాం. ఏమని? ఎన్నటైనా మరణము తప్పదు. కారణం ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోతుంటారు. అలానే పోయాడు తమ్ముడు, ఎందుకు ఏడుస్తున్నావు అని కథ చెప్తాడు. ఒక పక్షుల కథ. రెక్కలు రావు పిల్లలకు రేపటి నుండి అని చెప్తాడు. ఆ పక్షులకు రెక్కలు రావటం లేదు. తల్లి ఆహారం తీసుకొచ్చి తినిపిస్తుంది. ఇంతలో కొట్టేశాడు బోయవాడు, పక్షిని కొట్టేశాడు. మళ్ళీ 4 దిక్కులు చూస్తూ ఉంటుంది. ఆ చూస్తూ బాధపడుతుంటే ఇంకో పక్షిని కొట్టేశాడు, తండ్రిని కూడా కొట్టేశాడు. మళ్ళీ వాళ్ళకి ఎవరి దిక్కు? దిక్కులేని వాళ్లకు భగవంతుడే దిక్కు. భగవంతుడు అని అనడు, కానీ ఎన్నడైనా పోయేవాళ్లే కదా. ఇలాంటి నీతి మంతులు బాగా. అలానే ప్రహ్లాదుడు కూడా చెప్తాడు నీతి. ఏమని? చదివించద ఆర్యులొద్ద చదువుము తండ్రి. అందులో చాలా గొప్పది. చదివిన సదసద్వివేక చతురత కలుగన్.
చదివితే మంచి చెడు అనే చతురత కలుగుతుంది కనుక నిన్ను ఆర్యులొద్ద చదివిస్తాను, చదువగ వలయును జనులకు. అది ఎంత నీతి! అందరికీ చదువు రావాలే, ఏదో నేను చేసుకొని బతాని కాదు, విజ్ఞానవంతులు కావాలి. అందుచేత నిన్ను ఆర్యులొద్ద, ఏదో టీచర్లు స్కూల్ అని చెప్పలే, మంచి వాళ్ళ దగ్గర చదివిస్తా అన్నాడు. మళ్ళీ అంత మంచి చెప్పినవాడు, ఇంత మంచి పిల్లవాడిని మెచ్చుకునేవాడు ఎందుకు హింసించాడు? ఎందుకు తనకు నచ్చని వాడిని స్మరిస్తున్నందుకు హింసించాడు. ఏది నచ్చుతుందో ఆ ప్రేమ ఉంటుందో అది గొప్ప, తనకు నచ్చంది ఏదైతే ఉందో అది విష్ణువు. కాబట్టి ప్రహ్లాదుణ్ణి హింసించాడు. ఇప్పుడు ప్రహ్లాదుడు కూడా ఎక్కడ కూడా నా దైవమా నన్ను వచ్చి రక్షించు, ఈయన హింసిస్తున్నాడు అల్లే, మంత్రమే అనుష్ఠానం చేశాడు తప్ప వేరే. వచ్చాడు, తను వచ్చాడు, చీల్చేశాడు. ఆ బ్రహ్మ దేవతలు వచ్చారు, ఆ ఉగ్ర రూపానికి భయపడ్డారు. ఆ ఉగ్ర రూపం చల్లారంటే ఎట్లా? ఆదిలక్ష్మిని పిలిచారు, అమ్మా మీ శ్రీవారు కదా, వెళ్ళు చల్లార్చు. నా ఎప్పుడు ఏ రహస్య సమయంలో కూడా నాకు ఆ విషయం చెప్పలే, ఈ వేషం వేస్తానని చెప్పలే. అమ్మో నేనా అని భయపడింది ఆమె. అప్పుడు ప్రహ్లాదుని పిలిచాడు బ్రహ్మ. పిలిచేమన్నాడు, నీకోసం వచ్చాడుగా, నువ్వు వెళ్ళు. నేను చావు మరణానికే భయపడలే, ఈ కోపానికి నేను ఎందుకు భయపడతా అని చక్కగా నరసింహస్వామి దగ్గర, ఆ ఉగ్ర నరసింహుడి దగ్గర పోయిండు. అప్పుడు ఆ స్వామి తీసుకొని తొడ మీద కూర్చోబెట్టుకొని బ్రతిలాడతాడు. ఏమని బ్రతిలాడాలి? మనకు మొదటి దెబ్బకే రావాలి. నన్ను స్మరిస్తున్నావు కాబట్టి నేను మొదటి దెబ్బకే నిన్ను రక్షించాలి. ఇన్ని నా కోసం బాధపడ్డావు కదా, కనుక ఏం కావాలనో కోరుకో అంటాడు. ఇక్కడ ప్రతి ఒక్కరు గమనించవలసింది, కోరుకుంటే వ్యాపారం అవుతుంది. నాకు ఇది కావాలి అంటే వ్యాపారం ఇచ్చిపుచ్చుకునుట, తపస్సు చేసుకో. నాకు ఏదు నీ పైన అచంచలమైన భక్తి ఉండేటట్టు చెయ్యి. ప్రహ్లాదుడిది గొప్పది. ధర్మరాజు మంచి ప్రశ్న అడుగుతాడు కనుక ఇది స్మరిస్తే చాలు. అది 32 రూపాయలు ఒక్కొక్క అక్షరం, ఛందస్సులో 32 అనుష్టు శ్లోకం. ఉగ్రం వీరం మహా విష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యున్నమామ్యహం అని ఒకసారి నమస్కారం చేసుకుంటే అందరికీ అన్నీ చేకూరుతాయి. ఈ మధ్యన కాలంలో గాలి ధూళి ఏవేవో ఉన్నాయంటారు, ఏదీ ఉండదు. అది గొప్ప మంత్రం. అది ఇంకా ఎన్నో ఉన్నాయి. అసలు లక్ష్మీ నరసింహస్వామికి మనకి శాంతి రూపం కూడా ఉంది అంటారు, ప్రహ్లాదుడి మీద ప్రేమ చూస్తూ ఉంటే. గురుగారు, మరి లక్ష్మీ నరసింహస్వామి జయంతి నాడు ఎటువంటి పూజా విధానాన్ని పాటించాలి? పూలెడన్నీ మనకు అనుమానాలు. భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు, పూజ చేసేటప్పుడు ఏమీ లేకుండా ఖాళీ దోషిడితో, స్వామి ఇగో ఈ రత్న రాసులు, నా ప్రేమ అనే భక్తి అనే రత్న రాసులు నీ పాదాల దగ్గర ఉంచేస్తున్నా అని ఆ భక్తిని పాదాల దగ్గర ఉంచితే ఆయన మనకు రత్నాలు మొత్తం ఇస్తాడు. ఆయన పువ్వులతోటి పూజ, ఇవన్నీ శాస్త్రాలు చెప్తున్నాయి మంచివి. ఈ దేవతకు ఈ పువ్వు, ఈ దేవతకి ఇది అని చెప్పడం వేరు, కానీ భగవంతుడికి ఏమీ అవసరం లేదు. అందుకే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చది అని అన్నాడు. కానీ ఆ పైకి ఉండేది అర్థం కాదు, దాని లోపల పంచభూతాత్మకమైన అర్థం వేరు, గొప్ప అర్థం ఉంది. పంచభూత అక్కడేమన్నాడు? పత్రం పుష్పం ఫలం తోయం, ఇవన్నీ పంచభూతాలతో కూడుకున్నవి. ఈ మొత్తం శక్తి అంతా అంటే ఏంటి? సృష్టిక్రమం అంతా నీదే, నీది నీకే స్వామి, నేను నీ వాడను అంటే చాలు. అంటే దాన్నే శరణాగతి అంటారు. నీవే తప్ప నితప్పరం బెరుగన్, అది గొప్పది. కనుక ఆయనకు ఉగ్రం అన్నారు మీరు. కనుక పానకం వడపప్పు, పానకం వడపప్పు. అందుకే మనకు అమరావతి దగ్గర పానకాల నరసింహస్వామి మంగళగిరి, పానకమే ఆయన గొప్ప. అది సైంటిస్ట్ గొప్పగా, సైన్స్ వేరు, అది వేరు. కానీ మనం ఇచ్చేది ఏముంది? పానకం గొప్ప. అది ఆరోగ్యం కూడా. బెల్లము అనారోగ్యం, బెల్లముతో కూడుకున్న నీరుందే పానకం ఆరోగ్యం, పెరుగు అనారోగ్యం, మజ్జిగ ఆరోగ్యం. ఎండాకాలం కాబట్టి చెప్తున్నాం, రెండూ ఒకటే, పదార్థాలు ఒకటే. కానీ డాక్టర్లు చెప్పేది ఏంటి? మజ్జిగ చాలా శ్రేష్టం. అట్లనే పానకం శీతలం అంటారు దాన్ని, శీతలం. ఆ శీతలం నైవేద్యం చేయాలి. ఎంత అనే మళ్ళీ వేరు, ఎంత అనే అవసరం లేదు, భక్తి అనేది ఉంటే చాలు.
అది అదే మళ్ళీ సింహాత అప్పన్నకెళితే మొన్న అక్షయ తృతీయ చందనోత్సవం ఉగ్రం కాబట్టి ఆయన వరాహ లక్ష్మీనరసింహుడు కాబట్టి ఆయనకు చందన లేపనం అక్షయ తృతీయ నాడే పూర్తి దర్శనం అక్కడ ప్రహ్లాదుడితో రక్షించినటువంటి కాబట్టి ఏ నరసింహుడికైనా భక్తి ప్రధానం, దైవానికి భక్తి ప్రధానం తప్ప ఏమి ఉంటాయి. ఉన్నప్పుడు అన్నీ పెట్టాలి, అన్నీ దాచుకోవాల్సిన అవసరం లేదు. నీదే, నువ్వే సృష్టించావు, నువ్వు ఇచ్చావు, నీది నీకే. కానీ అక్కడ మనిషిగా మనమే ఉంటాం. నేను తెచ్చిన దేవుని కోసం ఈ పూలు తెచ్చిన, ఆ పువ్వులు తెచ్చిన, ఇవి తెచ్చిన, ఏది తెస్తే అన్నీ దేవుడిదే. దానికి మించింది ప్రేమ ఇంకోటి లేదు. ప్రేమ అనే భక్తిని ఆయన పాదాల దగ్గర పెడితే చాలు. గురుగారు, ఇంట్లో లక్ష్మీ నరసింహస్వామి పట్టం ఎవరైనా పెట్టుకోవాలి అనుకుంటే ఎటువంటిది పెట్టుకుంటే ఉగ్రం పెట్టుకోవద్దు. ఉగ్రం ఎందుకు చీల్స్తున్న? మనది భారతదేశం శాంత కాముకులం. భారతదేశం ఎప్పుడు కానీ భయంకరమైనది మనం ఒప్పుకోం. కనుక మన ఇంట్లో అమ్మతో కలిపింది పెట్టుకుంటే చాలు. లక్ష్మీ నరసింహం ఎక్కడైనా ఇక్కడ మంచి ప్రశ్న వేశారు మీరు. దానికి ఉదాహరణ ఒకటి, రామాయణంలో శూర్పణఖ ఒక్క రాముణ్ణే కోరింది, ముక్కు చెవులు పోయినాయి. రావణుడు సీతనొక్కరినే కోరాడు, వంశం పోయింది. విభీషణుడు సీతారాములను పూజించారు. సరమ భార్య పిల్లలు సీతను అశోకవనంలో, తాను రాముడి దగ్గరికి వచ్చి శరణాగతి అయ్యాడు. అన్నయ్యను రాజ్యాన్ని వదిలిపెట్టి దీర్ఘ శరణాగతి గొప్పది అది విభీషణుడిది. కాబట్టి ఏమయ్యాడు? ఆయనకేమొచ్చింది? సమస్త రాజ్య పట్టాభిషేకం వచ్చింది. కాబట్టి ఇద్దరిని కలిపి, ఒంటిది భారతదేశం ఒప్పుకోదు, ఇద్దరిని కలపాలి, అమ్మ నాన్న. అట్లానే ఇది కూడా భార్య భర్త, లక్ష్మీ నరసింహ. కనుక శాంతమూర్తి అది. దాంట్లో వల్ల యాదాద్రి నరసింహుడి దగ్గరకు వస్తే ఉగ్ర నరసింహస్వామి, జ్వాలా నరసింహస్వామి, గండభేరుండ నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి. కళ్యాణం ఈ 5 అక్కడున్నారు. కానీ కళ్యాణం ఎవరికి? లక్ష్మీ నరసింహుడికి కళ్యాణం. ఎక్కడైనా ఏ దేవాలయానికి వెళ్ళినా లక్ష్మీ నరసింహుడికి కళ్యాణం. దీన్ని జానపదులు చెంచులక్ష్మి కవులు ఊహిస్తారు, భావాలు ఊహిస్తారు. గిరిజనులు కదా, సింహం ఉండేది ఎక్కడ? అడవిలో రాజు కదా అడవికి. కాబట్టి అడవి రాజు యొక్క కూతురు చెంచులక్ష్మి ఇచ్చి వివాహం అట్లా అని. కానీ దానికి మనకు శాస్త్రాలలో పురాణాలలో ఎక్కడెక్కడో కథలలో ఉంటాయి. మనుషులు రవిగాంచనిచో కవిగాంచను కదా, కనుక ఊహిస్తాడు కవి. ఎన్నెన్నో కలిపి ఏ ఉన్నా ఒకటి. లక్ష్మీ నారాయణుడు, లక్ష్మీ నరసింహుడు, పార్వతి పరమేశ్వరుడు, ఇలా అన్ని దేవతలు. కనుక లక్ష్మీ నరసింహుని ఉపాసన చాలా గొప్పది, శ్రేష్టమైనది. దాంట్లో ఇంకొకటి తప్పుపట్టొద్దు నన్ను, మహమ్మదీయ సోదరులు కూడా నరసింహస్వామిని ఆరాధించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అల్లా ఇది వాళ్ళ దైవం అని అనుకుంటారు అందరూ. కానీ మంత్రశాస్త్రంలో నరసింహుని ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారు. సంతోషం. యాదాద్రి నరసింహుడి దగ్గరికి మహమ్మదీయ సోదరుడు తను ఇంట్లో పాప కోసం, బిడ్డ కోసం ఎన్నెన్ని పెళ్ళికి ఇస్తాడో, నిఖా అంటారు కదా, దానికి ఎన్ని ఇస్తారో అలాంటి మొట్టమొదటి నరసింహస్వామికి సమర్పిస్తాడు ఆయన వచ్చి. యాదాద్రిలో ప్రత్యక్ష సాక్ష్యం. అప్పటిదాకా ఆయన ఏం తినడు. మళ్ళీ ఇప్పుడు ఏమందాం, సర్వమతాలకు ఇష్టదైవమే కదా, ఒక పేరేదో చెప్పినాం. కానీ అందరికీ ఇలవేల్పు లక్ష్మీ నరసింహం. అందుకోసం నరసింహ అవతారం వచ్చింది తప్ప పోయినట్టు ఎక్కడ లేదు. అవునవును, కరెక్ట్. అవును గురు. భాగవతంలో అంటాడు, సత్యం విధాతున్ నిజ భృత్య భాషితం. భృత్యుడి యొక్క మాటను నిజం చెయ్యటానికి సత్యంతో కూడుకొని పుట్టాడు ఆయన, వచ్చాడు. సర్వాంతర్యామి. అదే మళ్ళీ సినిమాలు కానీ ఎక్కడ కానీ పోతన్న కానీ, ఇందుగలడందులేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు. కాబట్టి అది భృత్యుడి యొక్క మాటను, సత్యం విధాతం నిజ భృత్యభాషితం. భృత్యుడు అని తెలుగులో, అది మళ్ళీ సంస్కృతంలో వేరే విధంగా ఉంటుంది. ఏదైతే
భక్తుడు. అది ఇంకా చాలా వివరంగా చెప్పారు గురుగారు. సంతోషం. చక్కగా అందరూ లక్ష్మీ నరసింహస్వామి జయంతి నాడు ప్రేమతో, ఆ ప్రేమతో ఏవైనా ఉంచొచ్చు. ఒక్క పానకం వడపప్పే కాదు, ఏ నైవేద్యాన్నైనా ఉంచవచ్చు. అంతేకాదు, కొండలలో కొండల రాయడని తిరుమల శ్రీనివాసుడికి పేరు. నరసింహుడు అహోబల నరసింహం. అది అహోబిలం అహోబలం రెండున్నాయి. అహోబిలం కొండల ఆ స్తంభాన్ని. ఇంకొకటి మంచిది, నరసింహుడి యొక్క తల్లి ఎవరు? రాముడి తల్లి కౌసల్య, కృష్ణుని తల్లి దేవకి, పెంచింది యశోద. ఇట్లా అన్ని. వాడిని నరసింహుడికి స్తంభం, కంబం, ప్రకృతి వికృతి, స్తంభం నుంచి వచ్చాడు. స్తంభం అంటే ఏంటి? ప్రాణం లేనిది, జడ పదార్థం. పిల్లర్ జడ పదార్థం. దాని సంస్కృతిలో ఏమంటారు? కంబము అంటే స్తంభము. ఆ దాన్ని అంబగా చేశాడు. అంబ అంటే తల్లి. దాంట్లో నుంచి పుట్టాడు కాబట్టి అంబ. అలా నరసింహుని యొక్క చరిత్ర చాలా విశేషమైంది. ఎంత చెప్పుకున్నా తక్కువే. జడ పదార్థానికి ప్రాణం కలిపి తల్లిని చేసినటువంటి వాడు అన్నీ. కనుక నరసింహ ఉపాసన, రేపొచ్చే నరసింహ జయంతి అందరికీ క్షేమము జరుగుగాక. ఇంకొకటి మీ ముందట అడగకుండే చెప్తున్నా, యుద్ధ భీతి ఒకటి ఉంది. యుద్ధం అనేది భయపడుతున్నారు ప్రపంచాలు యుద్ధానికి. ఇరాన్తో కూడుకొని అమెరికా, ఇవన్నీ. అలాంటి యుద్ధ భీతి లేకుండా శాంతమై ఆ లక్ష్మీ నృసింహుడు అనుగ్రహించుగాక. దైవం దలుచుకుంటే కానిదంటూ లేదు. మానవ ప్రయత్నాలు వేరు, దైవ అనుగ్రహం వేరు. కనుక తప్పకుండా శాంతించాలి. ప్రజలందరూ, ఒక ఇండియానే కాదు, అన్ని దేశాలు కూడా ప్రపంచం శాంతితో ఆనందంగా ఉండాలి. అందుకే మన భారతదేశం వాళ్ళు ఏమంటారు? సర్వే జనా సుఖినః భవంతు. ఇక్కడ జాతి మత కుల భేదం లేదు. అందుచేత అందరికీ నరసింహ జయంతి యొక్క శుభాకాంక్షలు. వైశాఖ శుద్ధ చతుర్థి మధ్యరాత్రి చాలా గొప్పది. ఎప్పుడు ఏమిటి ఆ కోరికలు అన్నీ అడిగితే నవ్వుకున్నాడు. బ్రహ్మ కూడా నవ్వాడు. అది పెద్ద చాలా చరిత్ర పురాణం. నరసింహ పురాణము ఉంది. భాగవతంలో నరసింహ అవతార ఘట్టం చాలా గొప్పది. సప్తమ స్కందంలో ఈరోజు అడిగినందుకు నేను ధన్యుణ్ణి. ఏదో తెలిసింది చెప్పాం. విశేషమైన అర్థాలు ఉన్నాయి మంత్ర ఉపాసనకు. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. నరసింహస్వామి యొక్క గొప్పతనం ఏంటి, ఆయనను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి. ఏదో చేసేయాలనుకుంటాం, కానీ భగవంతుడే మనకు అన్ని ఇచ్చారు కాబట్టి మనం సమర్పించగలిగేది ప్రేమ మాత్రమే. ఏది సమర్పించినా దానిలో ప్రేమను నింపి సమర్పిస్తే చాలు. అంతే. అది గొప్పది. ప్రేమ లేకుండా ఇన్ని ఇచ్చా ఎన్ని ఇచ్చినా దండిగే. అందులో ప్రేమ అనే భక్తిని నింపి మనస వాచ కర్మణ నీవే తప్ప నితప్పరం బెరుగన్, అన్నిటికీ నువ్వే, నీదే నీకు అర్పిస్తున్నా అన్నవాడు ఎవరున్నారు? ఇలాంటి వాళ్ళు. ఒకడు ప్రహ్లాదుడు, నెక్స్ట్ భక్త కన్నప్ప. అక్కడ కూడా మనం దర్శించుకుంటాం. గిరిజనుడు. కనుక నరసింహ ఉపాసన చాలా గొప్పది, శ్రేష్టమైనది. అందరికీ రక్షకత్వం. శుభాకాంక్షలు. నరసింహ జయంతి యొక్క శుభాకాంక్షలు మా వాట్సాప్ గ్రూప్ టీవీ ద్వారా, యూటీవీ ద్వారా మీ అందరికీ సోదరి ద్వారా అందిస్తున్నాం. అందరూ ఆరోగ్యంతో క్షేమంగా ఉందురుకాక, అన్ని కోరికలు నెరవేరుకాక. లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబమన్నాడు ఆదిశంకర్లు. నాకు చేయూతనిచ్చే రక్షించు అంటే రక్షించే స్వామి, పిలిస్తే పలికే స్వామి. ఆయనకు శతదా సహస్రదా నమోవాకములు. శుభం. ధన్యవాదాలు గురుగారు. జయం.